అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతున్నాయని చెప్పొచ్చు ఈ రోజుల్లో. మరి ఏం తీర్పు ఇచ్చింది, ఏ కేసులో ఇచ్చిందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కోర్టు ఇచ్చిన తీర్పులు కొంతవరకు సాటిస్ఫైడ్ ఇస్తూ ఉంటాయి కొన్ని కేసెస్లో మాత్రం ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక కేసులో మాత్రం 2009లో వాళ్ళు అంటే భార్యాభర్తలు విడిపోవాలని కోర్టులో కేసు వేస్తే ఇప్పుడు తీర్పు వచ్చింది. అది కూడా ఏంటంటే వైఫ్కి ఇష్టం లేదు, హస్బెండ్కి ఇష్టం. అంటే నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్టం ఉంటేనే కోర్టు అనేది విడాకులు ఇస్తుంది. కానీ ఇప్పుడు వైఫ్కి ఇష్టం లేకుండా విడాకులు ఇవ్వటం అసలు ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవిక, ఇప్పుడు వైఫ్కి ఇష్టం లేదు, హస్బెండ్కి ఇష్టం ఉంది. ఏమి ఇష్టం లేదు, ఏమి ఇష్టం ఉంది అనేది మీరు అడగలేదు. కానీ దాంట్లో ఏం జరిగిందంటే, భర్త డైవర్స్ అప్లై చేసినప్పుడు లోయర్ కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో దాని యొక్క తీర్పు 2009 నుంచి మొదలు పెడితే 2025 దాకా కొనసాగింది. దానికి ఫైనల్ తీర్పు ఫ్యామిలీ కోర్టు నుంచి మొదలు పెడితే జిల్లా కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. రైట్. దీని యొక్క పరివర్తనలు, దీని యొక్క రెప్లికేషన్స్, దీని యొక్క తీర్పు ఆఫ్టర్ 15 years ఆర్ 16 years ఇప్పుడు తీర్పు వచ్చింది. ఏమనంటే, భార్య ఒప్పుకోకపోయినా కూడా డైవర్స్ గ్రాంట్ చేసే పవర్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆ తీర్పు ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు యొక్క పవర్, ఇన్హెరిటెంట్ పవర్ అంటాము. ప్రతి కోర్టుకు ఒక ఇన్హెరిటెంట్ పవర్ ఉంటుంది. ఆ పవర్ యూజ్ చేస్తూ ఆ ఒక డైవర్స్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే దీని గల మూలాలకు ఒకసారి వెళ్తే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ గొడవలు పడ్డారు. కారణం ఉన్నా లేకపోయినా కారణాల చేత, కొన్ని కారణాల చేత డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వైఫ్కున్న మేజర్ వెసులుబాటు అంటే వాళ్ళు యూజ్ చేసుకున్న సెక్షన్స్ 498A కానీ, DVC కానీ, హస్బెండ్ ఒక క్రూయాలిటీ బిహేవ్ చేయకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా కేసు అయితే వేయచ్చు. అది ఎవిడెన్స్ ప్రూవ్ కావడానికి కొన్ని ఇయర్స్ పడతాయి. రైట్. అది ఆ విమెన్కు చట్టం కలిగించిన ఒక వెసులుబాటు. సో దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఈ మధ్య కాలంలో చాలా వ్యాపిస్తూ ఉన్నది. అది మనము తెలిసిందే. 498A కానీ లేకపోతే DVC ఇవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. తర్వాత హస్బెండ్కు ఎన్ని జరిగినా, వైఫ్ ఏం చేసినా కూడా హస్బెండ్కు ఉన్న ఒక రెమెడీ ఏంటంటే డైవర్స్ చేసుకోవడమే. ఓకే. అమ్మాయి మీద కేసు పెట్టడానికి లేదు. అఫ్కోర్స్ ఒకవేళ అమ్మాయి కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టిందంటే IPC 211 సెక్షన్ కింద ఈ అబ్బాయి మళ్ళీ అమ్మాయి మీద కేసు పెట్టవచ్చు. ఈ అమ్మాయి మీద అని కాదు, ఎనీ కేసు ఒకవేళ ప్రూవ్ కాలేదంటే కనుక దానికి 211 సెక్షన్ కింద ఉల్టా కేసు మనం ఫైల్ చేసి ఆ అమ్మాయి నుంచి మనం కాంపన్సేషన్ అడగమో, సివిల్ ఆర్ క్రిమినల్ రెవెన్యూస్ అడగడానికి వెసులుబాటు ఉంటుందమ్మా. సో ఈ మోర్ పర్టికులర్ కేసులు ఏమైందంటే 2009లో ఒక కేసు వేసిన కేసు యొక్క తీర్పు 2025లో వచ్చింది. అంటే కోర్టు ఆ అమ్మాయి అబ్బాయిని కావాలని సతాయించుతుంది. దెర్ ఇస్ నో రీజన్. 16-15 సంవత్సరాలు కూడా మీరు దూరం ఉన్నప్పటికి కూడా అయినా కూడా అమ్మాయి డైవర్స్ ఇవ్వట్లేదంటే షీ హ్యాస్ దట్ క్రూయల్ మెంటాలిటీ. వీని సతాయించాలి, వీని ఇబ్బంది పెట్టాలి తప్ప వేరేం రీజన్ లేదు అన్నది కోర్టు అబ్జర్వ్ చేసింది. కాబట్టి ఆ కేసులో ఆ తీర్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ సార్, ఇక్కడ అంటే మామూలుగా చూసుకుంటే డివోర్స్ అప్లై చేసిన తర్వాత అటు వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ ఆల్రెడీ కోర్టులో ఉంటుంది. కోర్టులో ఆ కేసు అనేది నడుస్తున్నా కూడా వీళ్ళు వేరే వాళ్ళతో ఆ జీవితాన్ని పంచుకోవడం అనేది అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఏం చేయమంటారు మరి? ఇంకా ఎదురు చూసుకుంటున్నమాట. ఇప్పుడు భార్యాభర్తలక రిలేషన్స్ బాగాలేవు. రైట్. వాళ్ళు సపరేట్ అయిదాం అనుకుంటున్నారు. చట్టాలలో ఉన్న లోటుపాట్లు, విసులుబాట్లు అంటే ఈ అబ్బాయి బై ఇంకో అమ్మాయితో ఉంటున్నాడా, అమ్మాయి బై ఇంకొక అబ్బాయితో ఉంటుందా అన్నది పక్కన పెడితే వీళ్ళిద్దరైతే గొడవలు పెట్టుకున్నారు, కోర్టులో తీసుకొచ్చి కేసు వేసినారు. కోర్టులు తీర్పులు ఇవ్వాలంటే మరి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అంటే కోర్టు తీర్పు ఇచ్చే వరకు అయినా సరే ఇద్దరు ఒక ఇంట్లో ఉండడానికి కుదరదంటారా? నో, అట్లా ఉండడానికి లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విడిపోయినావంటే విడిపోయినట్లే ఉంటారు. ఓకే. సో ఇంట్లో ఉంటే ఇంకా కోర్టుల దగ్గర కిందకి వెళ్తారమ్మా. సో కాబట్టి వాట్ ఐ టెల్ యూ, వన్స్ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధాలు వస్తేనే కదా డైవర్స్ దాకా వెళ్తారు. అండ్ డైవర్స్లో 2 కండిషన్స్ ఉంటాయి. వీళ్ళు మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ వేసుకోవచ్చు, లేదైతే వన్ సైడ్ ఎవరైనా హస్బెండ్ కానీ వైఫ్ కానీ వేసుకోవచ్చు, అదర్ సైడ్ కంటెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు భర్తకి ఇష్టం లేక భార్యను వదిలేసుకోవాలనుకుంటే ఇతను డైవర్స్ ఫైల్ చేసుకుంటారు, భార్య కంటెస్ట్ చేస్తుంది. లేదు డైవర్స్ వేసేసింది కదని చెప్పి డైవర్స్ ఇచ్చుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్.
దేర్ ఇట్స్ ద మ్యాటర్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇటువంటివి జరిగాయి. సరే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము, ఈ అబ్బాయి ఇంకొక ఆమెతో ఉంటున్నాడు, అమ్మాయి ఇంకొక ఆమెతో, దే ఆర్ అట్ దేర్ లిబర్టీ. ఇవాళ న్యాయస్థానాలు కోర్టులే చెప్తా ఉన్నాయి ఇల్లీగల్ రిలేషన్స్ ఇస్ నాట్ అఫెన్స్ అంటుంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్సే చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ కోర్టు ఇలాంటి తీర్పిస్తే ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అసలు ఎటుపోతుందంటారు? ఒకటి మోరల్ రిలేషన్స్, ఎథికల్ రిలేషన్స్, మోరల్ ఎథికల్ వాల్యూస్, తర్వాత లా ఏం చెప్తుంది, ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. అండ్ ఫండమెంటల్ రైట్స్ అంటాము, కాన్స్టిట్యూషన్లో ఉంది. భర్తకు అంటే ఒక మగవాడికి ఉన్నంత వెసులుబాటు, ఆడవాళ్ళకు ఉన్నంత వెసులుబాటు రైట్స్ మగవాడికి లేదు. సో కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇదివరకు బైగమ్మ ఏదైతుందో అది అఫెన్స్ అనేసి అన్నాము, ఇప్పుడు అది అఫెన్స్ కాదనేసి అంటున్నాము. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్రీడమ్ టు లివ్ దేర్ ఓన్ లైఫ్ బై దేర్ ఓన్ విష్. అంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతకడానికి వెసులుబాటు ఉన్నప్పుడు మాది ఒక భర్తకే ఎందుకు పనిష్మెంట్ ఉండాలి, భార్యకి ఎందుకు ఉండద్దు అన్నది వచ్చినప్పుడు దీన్ని స్ట్రక్ డౌన్ చేసేసినారు. బైగమీ ఇట్స్ నాట్ అన్ అఫెన్స్ అని చెప్పి. సో ఈ సిచ్యువేషన్ ఏమైంది, అక్రమ సంబంధం నేరం కాదని చెప్పేసి ఇప్పుడు నిర్ధారణలోకి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఇవన్నీ బాగా వ్యాపించిపోతూ ఉన్నాయి. అంటే మోరల్ ఎథికల్ వాల్యూస్ అన్నీ పోయినాయి అమ్మా. ఇప్పుడు ఒక్కొక్కసారి సరే కొద్ది రోజులు మతపర్దాలు వచ్చేసినాయి, ఈ రోజు కాకపోతే రేపైనా నా భార్య తిరిగి వస్తుంది అని ఒక నమ్మకం పోయింది సమాజంలో. అండ్ చట్టంలో ఉన్న ఈ విసులుబాటు ఏదైతే ఉన్నదో ఏం చేసినా నడుస్తుంది, చెల్తాయి అనేసి అనుకుంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ కమిటింగ్ లివింగ్ దేర్ లైఫ్ విత్ దేర్ ఓన్ స్టాండర్డ్స్, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. సో దీన్ని మళ్ళీ మనం నేరం కింద పరిగణలోకి తీసుకోవడానికి చట్టంలో ఎటువంటి వెసులుబాటు అయితే లేకుండా పోయింది. సో కాబట్టి ఎథికల్ వాల్యూస్ అయితే పోయినాయని మాత్రం చెప్పుకోవచ్చమ్మా. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. అంటే ఇప్పుడు డివోర్స్ అప్లై చేసిన తర్వాత కోర్టులో ఆ కేసు అనేది నడుస్తూ ఉంటుంది. అంటే కొన్ని రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, సంవత్సరాలే పట్టచ్చు. అప్పటి వరకు కూడా వీళ్ళు వేరే వేరే ఫ్యామిలీస్ని మెయింటైన్ చేస్తున్నారు కదా, మరి కోర్ట్ టైంని దుర్వినియోగం చేస్తున్నట్టు అనొచ్చా? కోర్టులు గమనించాలి. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా 100% ఎస్, దే ఆర్ కంఫర్టబుల్ విత్ దేర్ లైఫ్, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ ప్రాపర్లీ. ఇది అంటే వీళ్ళంటే కోర్టును న్యాయస్థానాన్ని పిచ్చోళ్ళని చేసాడు తప్ప మరొకటి కాదని మాత్రం అనుకోవచ్చు సింపుల్ వేలో. బట్ కోర్ట్స్ కూడా ఇట్ హ్యాస్ టు కోర్ట్ యాజ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. ప్రతి దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించేసి న్యాయాన్ని సక్రమంగా రెండర్ చేయడమే జ్యుడిషియల్ యొక్క డ్యూటీ, కోర్ట్స్ యొక్క జడ్జెస్ యొక్క డ్యూటీ. సో అది జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు జరుగుతున్న విధానాలు చూస్తూ ఉంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ అండ్ లాంగ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ వల్ల కొన్ని డిస్టర్బ్ అవుతున్నాయని అనుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ దీని ప్రాసెస్లో ఏమవుతుందంటే పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు విల్ బి ద మేజర్ విక్టిమ్స్. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే డైవర్స్ దాకా వచ్చినారంటే అట్లీస్ట్ 4-5-6 ఇయర్స్ వాళ్ళ లైఫ్ లీడ్ చేసి ఉంటారు కదా. లీడ్ చేస్తున్న తర్వాత ఖచ్చితంగా పిల్లలు ఎట్లా పుడతారు, వీళ్ళకి ఇచ్చిన డిస్టర్బెన్స్, మనస్పర్ధలు ఏవైతే వచ్చిందో ఖచ్చితంగా పిల్లల మైండ్స్ మీద, వాళ్ళ జీవితాల మీద బాగా ఇంపాక్ట్ పడుతూ ఉన్నది. సో నేనేం చెప్తాను, ఒకవేళ అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ రిలేషన్కు 100% కమిట్ అయి ఉండాలి. సిచ్యువేషన్స్ ఏమైనప్పటికీ కూడా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే పిల్లల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత అక్కడ విడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము కేసులు పెట్టేసి కొట్లాడుకుంటా తల్లి దగ్గర పిల్లలు, తండ్రి దగ్గర పిల్లలు ఉండాలి అనే ఫులిష్ మైండ్తో ఉండేదానికంటే ఒక కాన్స్టెంట్ మైండ్కి వచ్చేసి సెపరేట్ కావాలనుకుంటే ఇమీడియట్గా సెపరేట్ అవ్వండి. సో దట్ పిల్లల్ని ఒక ప్రాపర్ వేలో గైడ్ చేసే అవకాశాలు ఉంటాయి కదమ్మా. సార్ ఇక్కడ ఇంకోటి అంటే ఇప్పుడు డివోర్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా భర్త కొంత ఆస్తిని ఇవ్వాల్సిందే, నెలకింత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అనేది ఇప్పుడు కూడా అది కొనసాగుతుందంటారు. ఇప్పుడు ఈ కేసులో ఎంత ఇవ్వబోతున్నారు ఏంటి అనేది ఏమన్నా? ఇట్స్ నాట్ ఆల్వేస్ మ్యాండేట్ ఫర్ ఎన్ హస్బెండ్ టు గివ్ మెయింటెనెన్స్ టు ఎన్ వైఫ్. ఎర్నింగ్ వైఫ్ అయితే మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకి సార్, పిల్లలకు ఆబ్వియస్లీ తండ్రి యొక్క బాధ్యత, మైనర్స్ అయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఆస్తి కాదు మెయింటెనెన్స్ కూడా బాధ్యత తండ్రికి ఉంటుంది. ఒకవేళ ఎర్నింగ్ వైఫ్ అయితే కనుక మదర్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ దట్ ఫాదరే పెట్టాలని కాదు. ఒకవేళ ఎర్నింగ్ వైఫ్ అయితే మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎర్నింగ్ వైఫ్ ఉండేసి భర్త సంపాదించకపోతే భర్త కూడా క్లెయిమ్ చేయొచ్చు, వైఫ్ నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. అట్లా అది కూడా ప్రొవిజన్ ఉంది. అండ్ ఇంకొకటి, భార్య తనకు తానే భర్తను వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, మెయింటెనెన్స్ అడగడానికి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ బాగాలేదు, కాంపాక్టబిలిటీ బాగాలేదు, మేము కలిసి ఉండలేకపోతున్నాము, మా ఇద్దరికి ఒకరికొకరు అండర్స్టాండింగ్ బాగాలేదు అని చెప్పి భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత
వాడిని ఏదో మెయింటెనెన్స్ అడుగుతుంది, వాడు ఇచ్చే పరిస్థితులు ఉండడు, పోయేసి ఉన్నది కదా 498 కేసు పెట్టేసి మళ్ళీ హరాస్ చేయడము. సో దట్ ఏంటంటే ఆయనని వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళని హరాస్ చేయడం వల్ల మాకేదో వస్తుంది అని చెప్పేసి ఈమె కేసు పెట్టేసి ఆయన ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. చాలా కేసెస్ కూడా చూసాం సార్. అవే ఉన్నాయమ్మా, ఇప్పుడు 99% కేసెస్ అట్లాగే ఉన్నాయి. సో దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయొచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకవేళ ఇటువంటి తప్పుడు కేసులు పెడితే కనుక ఒకవేళ అది ప్రూవ్ కాలేదనుకోండి, ఖచ్చితంగా హస్బెండ్ నీ మీద మళ్ళీ 211 సెక్షన్ కింద కేసు పెట్టే అవకాశం మళ్ళీ నీకు ఏదో ఒక రోజు ఇదైపోతాం. అంటే ఏదో ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టేసిన తర్వాత మనకు మెయింటెనెన్స్ వచ్చింది, అలిమోని వచ్చింది, తీసుకున్నాం, ఇంకొన్ని పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అని అనుకోనికి లేదు. వాడు ఒకవేళ తిరిగి రివర్స్ అయిందనుకో, ఖచ్చితంగా ఆ రోజు మీకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దట్ మహిళలు కూడా, ఆడవాళ్ళు కూడా ఆలోచించాలి. కేసులు పెట్టక ముందు తప్పుడు కేసులు పెడితే ప్రూవ్ అయితేనే సరే, డిస్ప్రూవ్ అయిందనుకోండి కథం. ఇంకా సార్ ఏదైనప్పటికీ 2009 నుంచి అతను పోరాడుతుంటే ఇప్పుడు విముక్తి కలిగిందని చెప్పొచ్చు. ఇప్పుడైనా సరే అతను ఒక కొత్త లైఫ్ని లీడ్ చేసే ఛాన్స్ ఉంది. ఆబ్వియస్లీ, అంటే అఫ్కోర్స్, అంటే సరే ఆ కేసు సరే మనకు వీ కుడ్ టేక్ దట్ కేస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఆ ప్రొవిజన్స్ కూడా అవైల్ చేయొచ్చు. అంటే భార్య సాడిజం అన్నట్టు అందులో చెప్పాలంటే, వీని ఎట్టి పరిస్థితుల్లో వీడిని వదిలిపెట్టద్దు, వీడికి విడాకులు ఇవ్వద్దు, విడాకులు ఇస్తే వీడు వయసు మళ్ళీ ఇంకొక ఆమెను చేసుకొని మంచి సుఖంగా బతుకుతాడు, అది జరగొద్దు అనే సాడిస్ట్ మెంటాలిటీస్ ఉన్న ఉమెన్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది ఒక జడ్జిమెంట్ అయితే కొంచెం పెట్టలాగా తీసుకొచ్చమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.